ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ దినము నూతనమైన వాక్యంతో మీ ముందు ఉన్నానండి. మరి అనేక మంది ఈ వాక్యాల ద్వారా ఓదార్చబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, అంతేకాకుండా ఎన్నో తెలియని విషయాలు కూడా తెలియబడుతున్నాయని ఎంతోమంది మరి ఫోన్ల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, యూట్యూబ్లో కమెంట్ల ద్వారా ఎంతోమంది తెలియపరుస్తున్నారు. మీ అందరిని బట్టి దేవునికి మరి మీకు కూడా ఎంతో వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుడు నడిపించే దేవుడు నడిపించడమే మాత్రమే కాదు, దేవుడు అవసరమైతే మనల్ని ఎత్తుకొని మరి నడుస్తాడు. మరి ఈ లోకంలో నేను ఒంటరి అనడానికి వీలు లేదు. మన సృష్టికర్త మనల్ని సృష్టించి అలా నీ నడకేదో నువ్వే నడువు అని ఏనాడు కూడా చెప్పలేదు. ఆయన తోడుగా నిల్చుండే దేవుడు, తోడుగా నీడగా కూడా నడుస్తాడు మన దేవుడు అని చెప్పడానికి నేను ఒక సాక్షిగా మీ అందరి ముందున్నానండి. దేవుడు ఎంతో మందిని ఎంతో చక్కగా నడిపించాడు, చక్కని త్రోవలో నడిపిస్తాడు అని చెప్పడానికి సందేహం లేదు. మరి మన జీవితంలో కొన్నిసార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. అయ్యో, ఇదిగో ఈ పరిస్థితిలో నాకు సగం జీతమే వచ్చింది, లేక అసలు నాకు జీతమే రాలేదే, ఎలా ఈ యొక్క కుటుంబాన్ని నడిపిస్తాను, పోషిస్తాను అని అనుకుని ఉండొచ్చు. భార్య అయితే ఎలాగ ఈ పిల్లల్ని పెంచాలి, నా మాట వినట్లేదే, దేవుని భయభక్తులు ఎలా పెంచాలి అని అన్నట్లయితే దేవుడు నడిపిస్తాడు. నన్నే కాదు, నా పిల్లల్ని కూడా ఎత్తుకొని నడిపిస్తాడు అనే ధైర్యం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన నడిపించడానికి పూనుకొని ఉన్నాడని నేను చెప్తున్నానండి. అలాగే కొంతమంది ఈ అప్పుల బాధల నుండి ఎలా దేవుడు నన్ను నడిపిస్తాడు, మేలుకరమైన జీవితాన్ని నేను చూస్తానా లేదా, ఇక నా జీవితం అంతా కూడా ఇలానే నేను గడపాలా అని అనుకుంటారు. కొంతమంది అయ్యో, నేను చిన్నతనంలోనే విధవరాలైపోయాను, చిన్న వయసులోనే నా భార్య చనిపోయింది, ఇప్పుడు నా నెక్స్ట్ ఏంటి అని అనుకొని మరి ఎలాగ దేవుడు నన్ను నడిపిస్తాడని అనుకుంటా ఉంటారు. అలాగే కొంతమంది అయితే మరి తల్లిదండ్రులు చనిపోయారా, ఇప్పుడు నా జీవితం ఏంటి అని, లేక నా మెంటర్స్, నా గురువులు లేరే, ఇప్పుడు నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నా గమ్యం ఏంటి, నేను ఎక్కడ నడవాలి, ఎలా నడవాలి, అంధకారపు చీకటి లోయలో పడి ఉన్నానే, నా భవిష్యత్తు నాకు కనబడట్లేదే అని అనుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. కీర్తనకారుడు అందుకే 32 కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. హిస్ లవింగ్ ఐ ఇస్ అపాన్ us. దేవుని యొక్క ప్రేమ గల చూపు, దృష్టి మన పట్ల దేవుడు ఉంచి మనల్ని నడిపిస్తాడంట. మనకి ఉపదేశము చెప్పి ఆయన దృష్టి మన మీద ఉంచి మరి నడిపించే దేవుడు. ఎంత అద్భుతమైన మాటలు మనం ఈ దినము నేర్చుకుంటున్నామండి. దేవుడు నిజంగానే నడిపిస్తాడా, ఎలా నడిపిస్తాడు అని మీరు అన్నట్లయితే, కొన్నిసార్లు దేవుడు నీకంటే ముందుగా కాపరి మరి ముందుగా నిలబడి లేక ముందుగా నడుస్తూ ఉంటుండగా కాపరిని చూసి మంద కూడా మరి వెంటాడుతూ ఉంటుంది, అలా నడిపిస్తాడు. కొన్నిసార్లు శత్రువులు ఉన్నారు, లేక భయం కలుగుతుంది, లేక గతం వైపే నేను చూస్తున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్నట్లయితే దేవుడు అగ్నిస్తంభము, ఇజ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు అగ్నిస్తంభంగా వచ్చి మరి శత్రువులు వచ్చినప్పుడు ఆ రాత్రి ముందు ఉండే అగ్నిస్తంభము వెనుక పొజిషన్లోకి వెళ్ళిపోయి మరి శత్రువుల మధ్యలో అలాగే తన ప్రజల మధ్యలో దేవుడు నిలబడినట్టుగా మనం చూస్తున్నాము. అవసరమైతే దేవుడు మన వెనుకాల ఉంటాడు. ఏ సైతాను మనల్ని తరిమి గర్జించు సింహము వలె మనల్ని తరుముతా ఉంటుందో వాడికి అలాగే మనకి మధ్యలో దేవుడు అగ్నిగా నిలబడి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. దేవుడు నడిపించినప్పుడు కొన్నిసార్లు ముందు ఉంటాడు, కొన్నిసార్లు వెనుక ఉంటాడు, కొన్నిసార్లు యేసయ్య మన చేయి పట్టుకొని నడిపిస్తాడండి, కొన్నిసార్లు యేసయ్య ఎత్తుకొని నడిపిస్తాడని కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారి ఆ మాట తీద్దామండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 30 నుంచి చదువుతాను. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తుల్లోని అరణ్యములో మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా
యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురా అని ఒక చక్కని మాట మనం చూస్తున్నాము. 30వ వచనంలో దేవుడు ఒక్కసారి నేను నా ప్రజల్ని నడిపిస్తాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చి నడిపిస్తాడు. అంతేకాకుండా కొన్నిసార్లు మనము గమ్యం చేరేంత వరకు బాధతో, శ్రమతో, కృంగుదలతో, వ్యాధితో, రోగముతో, మరి అలసట గల జీవితంలో మనం ఉన్నట్లయితే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎత్తుకొని కూడా మరి నడిపిస్తాడు. ముదిమి వచ్చేంత వరకు నా చంకను పెట్టుకొని నడిపిస్తానని చెప్పిన వాక్యము మర్చిపోకూడదండి. ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు ఎలా నడిపించాడో మోషే ఇక్కడ చక్కగా గుర్తు చేస్తా ఉన్నాడు. 32వ వచనం, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారంను వేయవలసిన స్థలము మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలో మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచట్లేదా మీరు అంటున్నాడండి. చూసారండి, గుడారంను వేసుకోవడానికి కూడా కొన్నిసార్లు దేవుడు మనకంటే ముందుగా ఎందుకు వెళ్తాడంటే మన భవిష్యత్తులో నీకంటే ముందుగా నీ దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. రేపు ఏం సంభవిస్తుందని భయపడకండి. దేవుడు నీకు ముందుగా వెళ్ళి ఏం చేస్తున్నాడంటే నీ గుడారులు ఎక్కడ వేయాలో, ఏ స్థలంలో వేయాలో అది సిద్ధపరచడానికి నీకంటే ముందుగా కూడా వెళ్తాడు. ఇంత చక్కని మాట మనం చూస్తున్నామండి. మన భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎక్కడ ఉండాలి, ఏ పరిస్థితిలో నేను ఉన్నాను, ఇప్పుడు నాకు ఎటు కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నానే, నా భార్య ఏంటి, నా భర్త ఏంటి, నా పిల్లలు ఏంటి, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదే, నా భర్త నా మీద పట్టింపు లేదే, లేక నా భార్య నన్ను పట్టించుకోవట్లేదే, నా కుటుంబం నన్ను వెలివేస్తుంది, లేక నా ఆఫీస్లో ఉన్న వారు నన్ను ఉంచుతారో ఊడబెరుగుతారో నాకు తెలియట్లేదే అనుకుంటున్నావా? దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి నీ గుడారము సిద్ధపరిచి నిన్ను నడిపిస్తాడండి అని చక్కగా మనం చూస్తున్నాము. ఎత్తుకొని మరి నడిపిస్తాడండి. ఇక్కడ ఇందాక మనం చదివిన 32వ అధ్యాయము 7-8 వచనాలు స్పష్టంగా మనం చదివినట్లయితే ఆయన మనం నడవవలసిన త్రోవను ఆయన బోధిస్తాడు. ఇదిగో ఈ త్రోవలో నడువు, ఈ రూట్ తీసుకో, ఇది షార్ట్ కట్ కాదు, ఇది దేవుడు నిర్ణయించిన రూట్ అని దేవుడు కొన్నిసార్లు మనకి చెప్పినప్పుడు, కానీ మనకి షార్ట్ కట్స్ లేక ఇతరులు ఏది చెప్తే, మనుషులు ఏ చోటికి వెళ్తే, ఎక్కడ జన సమూహం కనబడితే అక్కడ నువ్వు ఉండాలనుకుంటా ఉంటున్నావేమో. కొన్నిసార్లు దేవుడు మనల్ని వేరే మార్గంలో నడిపిస్తాడు, అందరి వల్లే నడిపించడు. నీకున్న పర్పస్ బట్టి, నీకున్న కాలింగ్, నీకున్న పిలుపు బట్టి కొన్నిసార్లు వేరే మార్గంలో నడిపిస్తాడు. మరి ఆ మార్గంలో ఎందుకు నడిపించడంటే, మరి విష పురుగులు ఉండవచ్చు, పాములు ఉండవచ్చు, క్రూర పశువులు ఉండవచ్చు, వైల్డ్ యానిమల్స్ ఉండవచ్చు, దొంగలు ఉండవచ్చు, దోపిడిగాళ్ళు ఉండవచ్చు. కాబట్టి దేవుడు మరి నేను తప్పించడానికి దేవుడు నిన్ను వేరే మార్గంలో నడిపించినా, అయ్యో ప్రభా నాకేం తెలీదు ప్రభా, నన్ను నడిపించు ప్రభా అని మోషే అన్నాడండి. అయ్యో ప్రభా నువ్వు నాకు ఉండాలయ్యా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నువ్వు మాతో రాకపోతే మేము ఒక్క అడుగు ముందు వేయము అంటున్నాడు. ఒక్క అడుగు ముందు వేయము, ఈ మాట బైబిల్ గ్రంథంలో మోషే అన్న మాట అండి. ఒక్క అడుగు నేను ముందుకు వేయను. అలాగే యాకోబు కూడా తన ప్రయాణంలో కూడా అయ్యా నువ్వు ఉండాలి అని ప్రాధేయపడినట్టుగా చూస్తున్నామండి. అబ్రహాము కూడా, మరి వీరందరినీ చూసినట్లయితే ఎంతగా దేవుని కోరుకున్నారు, దేవుడు నడిపించాలి అని ఎంతగా కోరుకున్నారండి. మనమైతే మన డబ్బు, మన జ్ఞానం, మన అన్ని స్వార్థపూర్వంగా నడుస్తాం, కానీ మనకి భవిష్యత్తులో ఏమవుతుందో తెలీదు. దేవా నాకు డబ్బివ్వు అంటా ఉంటున్నాము, దేవా నాకు ఇదివ్వు అదివ్వు అంటున్నాం, కానీ అయ్యా నీ ఆలోచన చేత నన్ను నడిపించు అనేవారు ఎంతమంది ఉన్నారండి. ఇంగ్లీష్లో విత్ యువర్ కౌన్సిల్ యూ లీడ్ మీ అంటే దేవుడు మనల్ని నడిపించడానికి ఒక ప్లాన్ వేసుకుంటాడంట అండి. ఒక కౌన్సిల్ అంటే ఒక కౌన్సిలింగ్ మనం చేసి ఇది కరెక్ట్, ఇది సరైన త్రో, ఇది నా బిడ్డకి, ఇప్పుడు నా గురించి దివ్యాదేవుడు మరి ఇప్పుడు ఇలాగ నడవాలి, ఈ మార్గంలో వెళ్ళాలి, ఇటువంటి స్థితిలో ఉండాలి, ఈ కాలేజ్లో చదవాలి, ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి హస్బెండ్ కావాలి, తనకి ఇటువంటి మినిస్ట్రీ కావాలి, ఇటువంటి స్థలంలో పరిచయం చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు మామూలుగా అనుకోడంట, మామూలుగా ఏదో
సరే నువ్వు ఇట్లా నడవాలనుకుని నడువు అన్నాడంట అండి. దేవుడు మన గురించి ఆలోచన చేస్తాడంట. ఆలోచన చేసి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని మరి ఎలాగా కొంతమంది డెసిషన్స్ తీసుకుంటారో, నిర్ణయాలు తీసుకుంటారో, దేవుడు కూడా పరలోకంలో మన గురించి ఆలోచన చేసి కౌన్సిల్ చేసి అప్పుడు మనకి సరైన త్రోవలో మనం నడిపిస్తాడు. చక్కని త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తాడండి. మరి ఎంత అద్భుతమైన మాట ఈ దినము మనం నేర్చుకుంటున్నాము. మరి ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే నడిపించేటప్పుడు ఒక అర్ధరాత్రి ఫరో వెంటనే మోషేని పిలిపించి, మరి కఠినాత్ముడైన ఫరో 9 తెగులకి కూడా మరి లెక్క చేయలేని ఫరో 10వ తెగులకి వెంటనే మోషేని పిలిపించి, ఇప్పుడే ఈ రాత్రే మీరు వెళ్ళిపోవాలి అంటే, అయ్యా రేపు పొద్దున వెళ్తాం అనలేదండి మోషే. ఎందుకు అనలేదు మోషే రేపు పొద్దున వెళ్తాము అని? రాత్రికి రాత్రి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతుండగా ఆ చీకటిలో వెళ్ళడానికి మోషే ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? మోషేకి తెలుసు దేవుడు వెలుగు అని. ఆ దేవుడే మనకుంటే ఏ అంధకారము కనబడుతుందండి మనకి? ఆయనకి తెలుసు. ఆ మండుచున్న పొదల్లో ఉండి ఆయన స్వరం విన్నప్పుడే తెలిసిపోయింది ఏంటంటే దేవుడు నడిపించే దేవుడు ఎటువంటి అంధకారం, ఎటువంటి చీకటి కమ్మినా ఆయనకి చీకటిగా ఉండదు. ఎందుకంటే ఆయనే వెలుగు. అందుకే కీర్తనకారుడు మరి 27వ కీర్తనలో, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అనే మాట మనం చూస్తున్నామండి. 10వ వచనంలో, నా తల్లిదండ్రులను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. చూడండి 11వ వచనంలో కూడా ఉంది, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఎంత అద్భుతంగా మనం చూస్తున్నామండి. దేవుడు సరళమైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడండి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, దేవా నీవు నా వెలుగుగా ఉన్నావు. ఈ అంధకారము, ఈ జీవితము, ఈ చీకటిలో కూడా నీవు నన్ను నడిపించవచ్చు. గాఢాంధకారపు లోయల్లో ఏ అపాయం నాకు నేను భయపడను అని ఎంత చక్కగా మరి దావీదు కూడా రాస్తున్నాడండి. ఆ రాత్రికి రాత్రి వెళ్ళిపోండి అంటే ఎంత చక్కగా వారు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే దేవుడే మన వెలుగు అనుకొని ముందుకు వెళ్ళిపోయారండి. హల్లెలూయా. నిజమే, మన భవిష్యత్తు మనకు కనబడకపోయినా చీకటిగా ఉన్నా కూడా, ఏంటి నా పరిస్థితి అన్నా కూడా దేవుని వైపును చూసి ఆయనని నువ్వు చూసి ఆయనను వేడుకొని, ప్రభా నీవు నడవాలయ్యా, నాతో పాటు నువ్వు నన్ను నడిపించాలయ్యా, నీ ఆలోచన, నీ ఉపదేశము నాకు చెప్పండి అయ్యా, నేను నీ మార్గంలో నేను నడవాలని ఆశ నీకున్నట్లయితే దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా నడిపిస్తాడు. అవసరమైతే ఎత్తుకొని మరీ కూడా నడిపిస్తాడండి. దేవుడు ఎలాంటి చీకటైనా నడిపిస్తాడు, అంతం వరకు నడిపిస్తాడు. మరి కీర్తనకారుడు 48వ కీర్తన 14వ వచనంలో, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు నడిపిస్తాడు? అంతం వరకు, మరణం వరకు నడిపిస్తారు. తల్లిదండ్రులు కొంతకాలం వరకు మరి ఎత్తుకొని నడిపిస్తారు. ఆ తర్వాత మరి మనం బరువు అవుతా ఉంటుండగా వారు ఎత్తుకోలేరండి. కానీ మన దేవుడు మాత్రం మరణం వరకు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. మనం ఈ లోకంలో ఆఖరి శ్వాస పీల్చుకునేంత వరకు మనల్ని నడిపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడు, నీకు నీడగా ఉంటాడమ్మా. ఏ విషయంలో దిగులు చెందకు, ఏ విషయంలో భయపడకు. ఆయన నడిపిస్తాడంటే ఆయన ఖచ్చితంగా నడిపిస్తాడండి. యెషయా 55లో అంటున్నాడు కదా, నా మాట నేను ఒక్కసారి సెలవిచ్చానంటే ఇదిగో ఈ ఎండిన నేలపైన వర్షం కురిసినప్పుడు మరి గింజలు మొలకెత్తి పెద్ద వృక్షాలయ్యేంత వరకు కూడా ఎలాగైతే ఆ వర్షం కురుస్తుందో అలాగ నా మాటలు కురిసి నీ ఎండిన జీవితాన్ని నేను చిగురింప చేసి మరి మొక్క వచ్చేటట్టు చేసి ఆ మొక్క నుండి గొప్ప చెట్టు అయ్యేంత వరకు ఫలం, ఆ చెట్టు అయినాకు గొప్ప ఫలం ఇచ్చే చెట్టు వల్లే నేను చేసి నేను నడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. రూతు విషయంలో కూడా మనం చూస్తే దేవుడు రూతుని ఎందుకు నడిపించాడు, క్షేమంలో ఎందుకు ఉంచాడు, మరి రూతు పట్ల ఎందుకు దేవుడు అంత కనికరం చూపించాడంటే రూతు మరి అన్నీ వదులుకొని
తన అత్త దేవుడైన దేవుని వైపు చూస్తూ మరి నీ దేవుడే నా దేవుడే అంటూ భయభక్తులు కలిగి జీవిస్తూ కష్టపడి జీవిస్తుండగా దేవుని యొక్క ఫింగర్ ప్రింట్స్ ప్రతి చాప్టర్లో, రూతు గ్రంథం ప్రతి చాప్టర్లో మనం చూస్తున్నామండి. అంటే దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉందండి. ఎవ్వరు ఆమెను చూసిన వెంటనే కూడా మరి ఫేవర్ చేసినట్టుగా చూస్తున్నాము. నిజమే, దేవుడు మనల్ని నడిపిస్తే చక్కని త్రోవల్లో నడిపిస్తాడు. రూత్ అనుకొని ఉండవచ్చు కదా, నేను విధురాను కదా, నా భర్త చనిపోయాడు, ఇక నేను ఇక్కడ ఉండి నేను పెళ్లి చేసుకొని వేరే సంసారం స్టార్ట్ చేస్తాను అనుకోలేదు. కానీ తన అత్త దేవుని వదిలిపెట్టక, తన అత్తను వదిలిపెట్టక మరి దేవుని వైపు తిరిగింది కాబట్టే తన జీవితాన్ని దేవుడు తారుమారు చేసేసే విధవరాలు, పేదరాలు, బీదరాలు అయిన ఈ స్త్రీ పట్ల దేవుడు కటాక్షము చూపించి మరి మంచి భవిష్యత్తునిచ్చి దావీదు వంశంలోనే ఆమెను నిలబెట్టాడు. మోయాబిరాలు అన్యురాలండి, కానీ దావీదు వంశంలో నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా, అయ్యో నా గతం అస్సలు బాగాలేదే, నా గతము వల్ల నేను ఇలాగున్నానే, నా గతం ఇంకా నన్ను పీడిస్తుంది అనుకోని అవసరం లేదు. దేవుడు నిన్ను నడిపించాడు అనుకోండి, వెలుగులో నిన్ను నడిపిస్తాడు. అంధకారం ఉన్నా కూడా ఆ అంధకారం తొలగించి మరి నడిపిస్తాడండి. చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎత్తుకొని మరి నడిపిస్తాడు. ఆయన మాటలు వెలుగు, ఆయన నడక వెలుగు, ఆయన వస్త్రము పరిశుద్ధత, ఆయన నీతో ఉన్నాడంటే చాలండి. ఏ అంధకారం నేను అంటకుండా దేవుడు నడిపిస్తాడు. నీకు ఆశ ఉన్నట్లయితే దేవుడు నడిపించాలని కోరుచున్నాడు. యాకోబు విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఆదికాండము 46:2. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభా అనెను. ఈ అధ్యాయంలో మీరు గమనించండి, దేవుడు యాకోబుకి ప్రత్యక్షమై యాకోబు యాకోబు అని పిలిచి మరి ఏం మాట్లాడాడో మనం చూద్దాము. 3వ వచనం, నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదనని, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. చూసారండి ఎంత అద్భుతమైన మాట మనం చదువుతున్నామో. ఇక్కడ యాకోబు పరిస్థితి, ఒంటరిగా వెళ్ళాడు కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరి ఆఖరి ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడే నడిపిస్తాడు. మరి యాకోబు ఎంతగానో దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి దేవుడే నడిపించాలని కోరుకున్నాడండి. మరి యాకోబు యాకోబు అని పిలిచాడు. ఎందుకు పిలిచాడు తెలుసా? మరి భయపడుతున్నాడు ఆయన. అయ్యో యోసేపు ఉన్నాడా, నిజమేనా, యోసేపు లాంటి వ్యక్తి ఉన్నాడా, ఐగుప్తు దేశానికి వెళ్ళాలా, మరి దేవుని చిత్తం చేస్తున్నానా లేదా అనే భయముతో భీతితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అయ్యో దేవునికి అయిష్టంగా ఉంటున్నానా, దేవునికి అయిష్టంగా జీవిస్తున్నానా, ఈ పరిస్థితి వల్ల దేవునికి మహిమ కలుగుతుందా, లేక నేను కరెక్ట్ పనే చేస్తున్నానా, నేను దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నానా అని నీకు సందేహం రావచ్చు. అప్పుడు దేవుడు తన ఉపదేశాన్ని ఇచ్చి నేను నడిపిస్తాడండి. చూడండి, యాకోబు యాకోబు ఈ పేరు బదులు మన పేర్లు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. దివ్యాడేవుడ్ దివ్యాడేవుడ్, నువ్వు భయపడకు, నేను నీతో కూడా వస్తాను అంటున్నాడండి. చూడండి, దేవుడు ముందర నడవడమే కాదు, ఎత్తుకొని నడవడమే కాదు, ఆఖరి ప్రయాణం యాకోబు ఆఖరి వరకు కూడా, ఇందాక మనం 48:14 కీర్తనలు మనం చదువుకున్నట్టు మరణం వరకు నడిపిస్తాడు కదండి. మరి ఇక్కడ యాకోబు కూడా మరి లాస్ట్ డేస్లో ఉండి ఆఖరి ప్రయాణము చేయడానికి భయపడినప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు, యాకోబు నువ్వు వెళ్ళు, నువ్వు భయపడకు, నేను నీతో కూడా వస్తాను. చూడండి, చిన్న చీకటి ప్రదేశంలో నువ్వు నా తోడు రావా అంటూ ఉంటాం. చిన్న దానికే మనం తోడు రావా అంటాము. చిన్న టీచర్ దగ్గరికి వెళ్ళడానికే తోడు రావా అంటాము. చిన్న హాస్పిటల్కి వెళ్ళాలన్నా తోడు రావా అంటాము. లేక మనము ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా తోడు ఉంటే బాగుంటుంది అంటాము. కానీ మన తోడు దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత అద్భుతం అండి! అంత సర్వశక్తి గల దేవుడు మనకి తోడుగా వస్తాడంట. మరి అంతేకాదు, యాకోబుతో అన్నట్టుగా ఈ దినము దేవుడు మనతో కూడా అంటున్నాడు. ఏంటంటే, నువ్వు భయపడకు, నేను నీతో కూడా వస్తాను, అంతేకాదు తిరిగి నేను తీసుకువెళ్తాను అంటున్నాడు. తిరిగి మళ్ళా నేను తీసుకువెళ్తాను, నేనే తీసుకువెళ్తాను. చూసారా, దేవుడు ఎంత నీడగా దేవుడు మన కొరకు ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. మరి ఎందుకు ఇంకా భయము, చీకు, చింత ఎందుకండి? ఇక్కడ ఇందాక మనం చదివినట్టు నిర్గమకాండము 12వ అధ్యాయము 31-32 వచనాలు, ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇజ్రాయేలు లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పెను. మన నడక నేర్పిన మన తండ్రి మనల్ని నడిపించడానికి మాత్రమే కాదు, మన చుట్టూన్న వారు మన పట్ల భయమును
మన పట్ల దయను కటాక్షము చూపించేలాగా దేవుడు నడిపిస్తాడంట. దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు మన చేయి పట్టుకున్నప్పుడు మనల్ని దూషించేవారు సహితము మన స్నేహితులు అవుతారు, మనల్ని ప్రశంసలతో నింపుతూ ఉంటారు. దేవునితో అందుకే నడవాలి, దేవుడు చెప్పిన మార్గంలో మనము నడవాలండి. మరి ఫరో కూడా కటాక్షం చూపించినట్టుగా ఇంకో మాట అంటున్నాడు, మీరు నా గురించి కూడా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అంత కఠినాత్ముడు, అంత తగ్గింపు ఎక్కడిది అంటే దేవుని బట్టి అండి. దేవుని శక్తి ముందు ఎవ్వరు, ఏ మనుషుడు, ఏ చక్రవర్తి నిలబడడానికి వీలు లేదండి. ఆయన ప్రభుల ప్రభు అండి. మరి ఆ దేవుడే నిన్ను నీ చేయి పట్టుకొని నడిపించాలని కోరుతుండే, ఎందుకు ప్రభా నువ్వు నా చేయి పట్టుకున్నావు అంటావా? ఎందుకు ప్రభా నీకు నేనే దొరికాను అంటావా? దేవుడు నడిపించే దేవుడు అండి. ఆయన నడిపిస్తాడు, నీతో పాటు నడుస్తాడు. మరి ఆఖరి ప్రయాణంలో కూడా యాకోబుతో పాటు నడిపించాడండి. ఎంత అద్భుతం అండి. యాకోబుకి ఏమీ లేకుండా వచ్చిన యాకోబు, ఒక్కడిగా వెళ్ళిన యాకోబు 2 గుంపులతో మరి వచ్చాడండి. 12 మంది పిల్లలతో వచ్చాడండి. ఎంత అద్భుతమైన కార్యము దేవుడు యాకోబుకి చేశాడండి. అంతేకాదు, ఆయన ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు ఆయన నడిపించినట్టుగా, నువ్వు వెళ్ళడానికి భయపడకు, నేనే నేను పంపిస్తున్నానని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి సందేహం ఉన్నప్పుడు, దేవుని చిత్తం నేను చేస్తున్నానా లేదా అన్నప్పుడు, నిజంగా నేను దేవుని కొరకు జీవిస్తున్నానా లేదా అని సందేహం ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాను. ఆర్ యు రెడీ టు వాక్ విత్ మీ? నీవు నాతో పాటు నడుస్తావా అంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు యెషయా గ్రంథము 42:16 ఉన్నట్టుగా గ్రుడ్డి వారి సహితము దేవుడు నడిపిస్తాడంట అండి. గ్రుడ్డి వారిని అంటే మన భవిష్యత్తు కనబడిన వారుగా మనం ఉంటున్నాము. మన జీవితంలో ఏం సంభవిస్తుందో, రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదండి. అటువంటిది నేను గ్రుడ్డి వారిని నేను నడిపిస్తాను అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, వారి ఎరగని మార్గంలో నేను నడిపిస్తాను, వారి ఎరగని త్రోవల్లో నేను నడిపిస్తాను. ఎప్పుడు కూడా ఏ టైంలో కూడా నువ్వు అటువంటి చక్కని మార్గంలో వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఎరగని మార్గంలో నేను నడిపిస్తాను, నేను ఇష్టపడుతున్నాను నడిపించడానికి అంటున్నాడండి. అలాగే చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగా చేయిచు విడువక నేను నడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ గ్రుడ్డితనంతో ఉన్న యాకోబు లాస్ట్ డేస్లో ఉంటున్నాడండి. ఈ ఆఖరి ప్రయాణంలో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీతో కూడా వస్తాను, నువ్వు గ్రుడ్డివాడుగా ఉన్నావని బాధపడకు, లేక నువ్వు సొమ్మసిల్లిపోయావని బాధపడకు, నీ భవిష్యత్తు కనబట్టలేదని బాధపడకు, ఇదిగో నేను నీతో పాటు నడుస్తాను, నిన్ను కూడా నేను నడిపిస్తాను అని చెప్పి ఎంత చక్కగా మనము 130 సంవత్సరాల వరకు మరి నడిపించిన దేవుడు. దాదాపు ఐగుప్తులో 17 సంవత్సరాలు జీవించాడు యాకోబు. ఆ 17 సంవత్సరాలు కూడా దేవుడు అతని కుటుంబానికి తోడుగున్నాడు. 147 సంవత్సరాల వరకు జీవించి చనిపోయినట్టుగా చూస్తున్నామండి. సో యాకోబు కూడా ఎంత లాంగ్ లైఫ్ని దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఆయనతో పాటు కూడా ప్రతి ప్రయాణంలో కూడా నడిచాడండి. ఈ దినము వాక్యం విన్న మీరు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దేవుడు మనల్ని నడిపిస్తాడండి. అవసరమైతే మన మార్గాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేసి, రోడ్డు లేని చోట రోడ్డుని, త్రోవ లేని చోట త్రోవని ఏర్పాటు చేసి, వంకర త్రోవలను సరళం చేసి దేవుడు నడిపిస్తాడండి. మరి ఆయన ఆలోచన చేత నడిపిస్తాడని ఉంది. మరి ఆయన వాకు చేత నడిపిస్తాడు, ఆయన వాక్యం ద్వారా నడిపిస్తాడు, ప్రోత్సహించి నడిపిస్తాడు, ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు. 73 కీర్తన 24 వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చెదవు. కాబట్టి దేవుడు మనల్ని మహిమలో చేర్చడానికి నడిపిస్తాడు, ఆయన ఆలోచన చేత నడిపిస్తాడు. ఈరోజు ఒకవేళ సందేహం ఉన్నట్లయితే, ఈరోజు ఏంటి నా జీవితం ఏంటి ప్రభా, నేను నడుస్తానా, సరైన త్రోవలో నేను నడుస్తానా, సరైన మార్గంలో నేను ఉంటానా, నా జీవితం ఎప్పుడు వంకరగా ఉన్నాయ్యా, నేను వెళ్ళే ప్రతి రోజు కూడా ప్రభా అయ్యా తండ్రి మరి రాజమార్గంలో నేను నడవలేదయ్యా, వంకర త్రోవలో, పాపపు మార్గంలో, మలినములో, బురదలో, కంపలో, కుప్పలో నేను నడిచాను ప్రభా. మరి నీవు నన్ను నడిపించినట్లయితే హైవేలో నన్ను నడిపిస్తావు కదా, మంచి మార్గంలో, రాజమార్గంలో, చక్కని సరళమైన మార్గంలో నడిపిస్తావు కదా ప్రభా. నన్ను నడిపించు ప్రభా. దయచేసి ఇదిగో ప్రభా, నా జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకున్నాను, ఈ రోజు నుంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నాకు మీరే తని మరి తోడుగా ఉండి ఉపదేశించి నన్ను నడిపించండి అయ్యా. అలాగే నీ ఆలోచన నాకు చెప్పండి అయ్యా. నువ్వు జ్ఞానవంతుడు కదా ప్రభా. నేను జ్ఞానహీనమైన మరి నిర్ణయాలు నేను తీసుకున్నాను. జ్ఞానహీనమైన నిర్ణయాలు తీసుకొని నన్నే కాదు, నా చుట్టూన్న పరిస్థితులను, నా చుట్టూన్న వారిని కూడా నేను బాధిస్తున్నానయ్యా.
అయ్యా తండ్రి అటువంటి మరి జీవితం వద్దయ్యా తండ్రి, నీవే నన్ను నడిపించు, నీవే నీ మార్గంలో నన్ను నడిపించండి అయ్యా అన్నట్లయితే నిజంగా నీ దేవుడు నడిపిస్తాడండి. మరి అలసటలో అలసిపోయినప్పుడు నడిపిస్తాడు, ఎత్తుకుంటాడు. మరి అంధకారంలో చీకటి మయంగా ఉన్న మన జీవితాన్ని, గతంలో మనం ఎన్ని తప్పులు చేసినా దేవా ఒక్కసారి మంచి రూట్లో నన్ను పెట్టండి అయ్యా, నా చెయ్యి లాగండి అయ్యా తండ్రి, ఈ పరిస్థితి నుంచి నా చెయ్యి లాగండి, నన్ను మంచి రూట్లో పెట్టి పరిశుద్ధతలో నన్ను నడిపించు ప్రభా అండి. పరిశుద్ధతలో నడిపిస్తాడండి. మేలుకరమైన జీవితం నాకు కావాలంటే మేలుకరమైన జీవితము దేవుడు ఇస్తాడండి. మరి చక్కని ఊటల్లో నన్ను నడిపించండి అయ్యా, చక్కని ఊటలు నాకు కావాలయ్యా, ఇదిగో ఎండిపోయిన జీవితం అయ్యా అంటే దేవుడు మంచి ఊటల్లో నడిపిస్తాడు. చాలాసార్లు మరి మా సంఘంలో చాలామంది హాస్టల్లో ఉన్నవారు వచ్చి ఒకటే సాక్ష్యం చెప్తా ఉంటారు. దేవుని అడిగేవారంట, ప్రభా మంచి సంఘాన్ని మాకు దయచేయండి అయ్యా, చక్కని వాక్యం గల సంఘం మాకు దయచేయండి అయ్యా, మంచి మార్గంలో మేము నడవాలి, మా యొక్క ఇంటి నుంచి దూరంగా ఉన్నాం, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాం, మంచి మార్గంలో మేము నడవాలి అయ్యా తండ్రి, మరి అటువంటి సంఘాన్ని మాకు చూపించండి అని ప్రాధేయపడినప్పుడు దేవుడు సంఘాన్ని చూపించారు. దేవుడు చక్కగా మేము ప్రార్థించిన వెంటనే దేవుడు మమ్మల్ని నడిపించడు అనేసి ఎంత చక్కగా చెప్తా ఉంటారు. నిజమే దేవుని అయ్యా, నీ జీవపు ఊటం నాకు కావాలయ్యా, నీ వాక్యం నాకు కావాలి, అటువంటి స్థితిలో పరిశుద్ధతలో నన్ను నడిపించు ప్రభా, ఇంకా ఈ లోకపు స్నేహం వద్దు ప్రభా అన్నప్పుడు దేవుడు మనల్ని జీవపు ఊటల మధ్యలో మంచి మార్గంలో చక్కని త్రోవలో పచ్చిక బయలలో దేవుడు నడిపించాలని కోరే వారందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. మహా గొప్ప తండ్రి, మహోన్నతుడవు తండ్రి, నడిపించే దేవా నీకు వందనాలు. నడక నేర్పించి మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచి మేలు చూసే వరకు మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. అంతేకాదు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పావయ్యా. అయ్యా మనుషులు మాతో ప్రయాణం చేస్తుండగా మధ్యలోనే ఆగిపోతారయ్యా తండ్రి, కానీ నీవు మాత్రం అంతం వరకు మాకు తోడుగా ఉండి యుగ సమాప్తి వరకు మాకు తోడుగా ఉండవని చెప్పిన తండ్రి, మమ్మల్ని నడిపించే తండ్రి అయ్యా, నీవే మా కాలగా ఉండి మమ్మల్ని నడిపించడానికి ప్రభా నువ్వు ఇష్టపడుతున్నావు. దయచేసి ప్రభా ఈ దినము ఎవరైతే నా వల్ల కావట్లేదు ప్రభా, ఇంకా నేను అలసిపోయాను అనే వారికి నీవే తోడుగా ఉండి నడిపించమని, మా ప్రార్థన ఆలకించమని, విన్న వాక్యం సైతం ఎత్తిపోకుండా మీరే కాచి భద్రత వహించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సో ఇలాంటి వాక్యాలు మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా చూడవచ్చు. మరి ఒకవేళ దేవుడు ఈ వాక్యం చేత నాతో మాట్లాడారు అన్నట్లయితే ఈ నంబర్కి ఫోన్ చేసి మాకు తెలియపరచండి. ఒకవేళ మీరు ప్రేరేపింపబడినట్లయితే ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయాలని మీరు ఆశపడినట్లయితే ఖచ్చితంగా మాకు ఈ నంబర్కి ఫోన్ చేయండి. లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ కావాలన్నట్లయితే మేము ఈ నంబర్ నుంచి SMS చేస్తాము. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. అలాగే మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తామండి. ఈ సేవ దేవుడు తిరిగి వచ్చేంత వరకు కూడా కొనసాగింపబడాలని మరి ఆశిస్తున్నాము. అలాగా మీ వంతు మీ సహవాసము, మీ సహాయము దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుకొలది మమ్మల్ని ప్రోత్సహిస్తారని నమ్ముచున్నామండి. సాక్ష్యాలతో మరి ఎంతోమంది వచ్చి మాకు చెప్తున్నారు. వారి బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు. సో నడవండి, దేవునితో నడవండి, మీ జీవితాలను రమ్యమయంగా మార్చుకోనండి. See you again in the same channel, the same time next week. God bless.